విద్యార్థుల మనోభావాలను కాపాడాలని, విద్యార్థులపై పెట్టిన కేసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరుతూ అమలాపురం ఆర్ఓ కె మాధవికు పీడీఎస్యూ ఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఫెడరేషన్ యువజన విభాగం నాయకుల ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. విద్యార్థులపై పెట్టిన కేసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరుతూ అమలాపురం కలెక్టర్ కార్యాలయం వద్ద విద్యార్థి సంఘాల నాయకులు నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి పిల్లి సూర్యప్రకాష్ ముఖ్య అతిథిగా హాజరై స్టూడెంట్ ఫెడరేషన్ విభాగం యువజన నాయకులకు మద్దతు పలికారు. రాష్ట్రంలో జరుగుతున్న విద్యార్థులపై కేసులు, విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే, విద్యార్థులు ప్రశ్నించకపోతే ఏం చేస్తారంటూ మండిపడ్డారు. అనంతరం పీడీఎస్యూ నాయకులు రేవి తిరుపతి మాట్లాడుతూ, విద్యార్థులతో పెట్టుకుంటే ఏ ప్రభుత్వం మనుగడ చెందలేదని, అలాంటి విద్యార్థుల పట్ల అశ్రద్ధ వహించి కేసులు పెడితే మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గన్నవరపు శ్రీనివాసరావు, చెల్లిబోయిన శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షుడు సంసాని నాని, మట్టపర్తి నాగేంద్ర, పీడీఎస్యూ ఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పరిష్కరించాలి విద్యార్థుల సమస్యలు, పరిష్కరించాలి నిరుద్యోగుల సమస్యలు, ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలి, పీపీపీ విధానాన్ని రద్దు చేయాలి, పీపీపీ విధానాన్ని ప్రభుత్వ నిరంకుశ వైఖరి, ప్రభుత్వ నిరంకుశ వైఖరి, ప్రభుత్వ నిరంకుశ వైఖరి, ప్రభుత్వ నిరంకుశ వైఖరి, ప్రభుత్వ నిరంకుశ వైఖరి. రాగరే రాగు నీ అంత తెలియని ప్రజాపాలన చేస్తామని ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వ హామీలు అమలు చేయాలని చెప్పి ప్రశ్నించిన వారి పట్ల చాలా నిరంకుశంగా వ్యవహరిస్తూ ఉంది. అలాగే ప్రశ్నించడానికే నేను అధికారంలోకి వచ్చినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే నిన్న కాకమన్నా మరి విద్యార్థి సంఘాలతో సమావేశమైనటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి మా నుంచి ఇదే విన్నపం. మీరు అధికారంలోకి వచ్చి ప్రజారంజక పాలన చేయకపోగా ప్రభుత్వ హామీలు అమలు చేయాలని ఉద్యమిస్తున్నటువంటి విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు నాయకులపై మీరు అక్రమంగా కేసులు పెట్టడమే కాకుండా మరి అక్రమ రౌడీ షీట్లు ఓపెన్ చేసి చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. దీనిని నిరసిస్తూ ఈరోజు అన్ని విద్యార్థి సంఘాలు అలాగే యువజన సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మరి జిల్లా కేంద్రాల్లో నిరసనకు పిలుపునివ్వడం జరిగింది. ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మీరు ఒకటి ఈ దేశ చరిత్రలో కానీ ప్రపంచ చరిత్రలో కానీ విద్యార్థులు యువజనులతో పెట్టుకున్న ప్రభుత్వాలు ఏవి కూడా నిలబడినటువంటి చరిత్ర ఎక్కడా లేదు. భవిష్యత్తులో మీరు ఇదే పాలన కొనసాగిస్తే కనుక విద్యార్థి యువజన సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఐక్యంగా ఉద్యమించి మీకు బుద్ధి చెప్పే పరిస్థితి తెచ్చుకోకండి. ఖచ్చితంగా ఏదైతే మీరు రౌడీ షీట్లు ఓపెన్ చేశారో ఆ రౌడీ షీట్లు తక్షణం ఎత్తివేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో నిరుద్యోగ వృత్తి చెల్లిస్తామని, అలాగే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో అవి తక్షణం అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ 100 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉంది. దీనివలన పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాటిని తక్షణం విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా దిగజారిని గడిచిన 18 నెలల కాలంలో అంటే ప్రశ్నించే గొంతుకు నొక్కుతుంది. అంటే ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా ఎవరన్నా పోరాడితే వారిపై తప్పుడు కేసులు పెట్టి వారిని హింసించడం, వేధించడం జరుగుతుంది. మొన్న విశాఖపట్నంలో చూసాం. ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని నెరవేర్చండి, విద్యార్థుల్ని లేదా యువత భవిష్యత్తు, నిరుద్యోగ యువత భవిష్యత్తుని కాపాడండి అని విద్యార్థి సంఘాలు, యువత సంఘాలు ప్రశ్నించినందుకు వారిపై తప్పుడు కేసులు పెట్టడమే కాకుండా రౌడీ షీట్లు ఓపెన్ చేయడం బహుశా దేశ చరిత్రలో నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ ఘనత దక్కుతుంది. బహుశా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏ రాష్ట్రం కూడా ఇలా వ్యవహరించి ఉండదు. ఎన్నికల ముందు నారా చంద్రబాబు నాయుడు గారు అనేక హామీలు ఇచ్చారు ఈ రాష్ట్రంలో. ఏమని హామీలు ఇచ్చారంటే ఆనాడు సరిగ్గా ఎన్నికల ముందు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంపై హామీలు విమర్శలు గుప్పిస్తూ ఈ యొక్క ప్రభుత్వం
రాష్ట్రాన్ని ఏ విధంగా మారుస్తుందంటే మరో శ్రీలంకంగా మారుస్తుంది అనేది నారా చంద్రబాబు నాయుడు ఆనాడు చెప్పారు. సరిగ్గా ఎన్నికల సమయానికి సూపర్ 6 హామీలు ఇచ్చారు. అంటే సూపర్ 6తో పాటు అనేక రకాలుగా హామీలు ఇచ్చారు. ప్రధానంగా సూపర్ 6 హామీల్లో మొట్టమొదటి అంశం ఏంటంటే యువతకు నేను 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాను, లేదా ప్రతి నెల నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు ఇస్తాను. మొట్టమొదటి హామీ సూపర్ 6 హామీల్లో. దాంతోపాటు ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున మేము జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు అండగా నిలుస్తాం అనేది ఒక రెండో అంశంగా ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టుల్ని వెంటనే భర్తీ చేస్తాం అనేది మరో అంశం కింద ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది.